మేడం గారు రేపు మహిళా దినోత్సవం ముందుగా మీకు శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మహిళా దినోత్సవం మొదటి మహిళా దినోత్సవం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో మహిళలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మంచి జరుగుతుంది? మహిళలు హ్యాపీగా ఉన్నారా అసలు ఈ ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారాలండి. నా పేరు బొమ్మ గోవిందలక్ష్మి. నేను జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షురాలిని, వీర మహిళని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు దేనివల్ల అనంటే చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగింది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్లో ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు వంట చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అది ప్రభుత్వం వారు ముందుగానే గ్రహించి ఇవి ఇస్తే ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని గ్రహించి ఇవ్వటం జరిగింది. అది కూడా మహిళలకి చాలా ప్లస్ అయ్యింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలు ఇవ్వబోతుండడం వల్ల దానివల్ల కూడా మహిళలకు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల మహిళల మీద ఇదివరకు అంటే ఎప్పుడు దాడులు ఇప్పుడు జరగట్లేదు అని కాదు, అంతకుముందు కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు మాత్రం చాలా తక్కువగానే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడగా అనిత గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ ఆవిడ కూడా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే వెంటనే స్పందించడం, వెంటనే దానికి సంబంధించిన జరిగింది ఏంటని ఆరా తీసుకోవటం వల్ల చాలా వరకు కూడా గంజాయి ఇలాంటివన్నీ కూడా దాడులన్నీ కూడా నియంత్రించడం జరిగింది. మేడం గారు మహిళా దినోత్సవం కదా రేపు, ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అదే మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ప్రశ్న అయితే అడగబోతున్నాను. అదే కూటమి ప్రభుత్వంలో మహిళల ప్రాధాన్యత ఎలా ఉంది? మహిళల భద్రత కావచ్చు, మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకి ముఖ్యంగా ఎలా ఉందంటే ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో? ఖచ్చితంగా అండి. మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 1,00,000 మందికి ఉపాధి కింద టైలరింగ్ శిక్షణ నేర్పించి 1,00,000 కుట్టు మిషన్లు అనేది ఇవ్వటం జరుగుతుందని చెప్పని ప్రకటించారు ఆల్రెడీ. అలానే మహిళా సాధికారత కోసం ఎంఎస్ఎంఈ ద్వారా కూడా 30% పైగా సబ్సిడీ ఇచ్చే మామూలుగా అయితే 25% ఉంటుంది, మహిళలకైతే 30% సబ్సిడీ ఇచ్చే విధంగా ఎంఎస్ఎంఈని చాలా స్ట్రాంగ్గా మహిళల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, వ్యాపార దృక్పథంతో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి, ఎందుకంటే ఎంఎస్ఎంఈ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, జనసేన పార్టీ శివశంకర్ గారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు దానికి చైర్మన్గా ఉన్న పరిస్థితుల్లో మాకు చాలా సులభంగా ఉంటుంది. ఎవరైనా ఏ మహిళ అయినా సరే వాళ్ళకున్న ఆలోచనలు కనుక మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి లోన్లు దగ్గరుండి ఇప్పించి వాళ్ళకి మహిళా సాధికారత కింద ఎంఎస్ఎంఈ లోన్లు ఇప్పించే పరిస్థితి జరుగుతుంది. అలానే ముఖ్యంగా మహిళా భద్రత కింద వస్తే కనుక మన హోంమంత్రి గారు అనిత గారు ఏ రకంగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా గమనించి ఆవిడకి ఆ హోమ్ మినిస్టర్ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మహిళల భద్రత ఎక్కడ ఏ సంఘటనలు మనం చేతులతో ఆపలేము. ఏదైనా సరే జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూడడానికి ప్రయత్నిస్తాము. లేదు అంటే స్పందన అనేది వెంటనే చూస్తాం. గత ప్రభుత్వం పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినా సరే సందర్భాలు జరగలేదని నేను చెప్పను, కానీ జరిగిన వాటికి మాత్రం వెంటనే అనిత గారు అవ్వచ్చు, లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు స్పందించి స్పాట్లో వాళ్ళని రిమాండ్ తీసుకోవడం పరిస్థితి అంటే నేను భద్రత గురించి కొన్ని అంశాలు జరిగినాయి కాబట్టి దాని గురించి చెప్తున్నా. అలానే భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం మనకి ఏదైతే మహిళా బస్సు ప్రయాణం ఉచితం ఉందో అది కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జూన్ నుంచి అమలు చేస్తామని చెప్పని. ఇంకా ఏ అమ్మఒడి అవ్వచ్చు, ఏ విషయంగా అయినా సరే మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యతంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పని మనకి ఏదైతే ఈ పథకాలు అనౌన్స్ చేసిన అంశాలు ఉన్నాయో, అలానే ఈ 1,00,000 కుట్టు మిషన్లో పంపిణీ కార్యక్రమం ఉందో ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది కూటమి ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారు వాళ్ళ ప్రభుత్వమే మహిళా పక్షపాతి ప్రభుత్వం, మహిళలకు సాధికారత కోసం ప్రయత్నించిన ప్రభుత్వం, అలానే మహిళల కోసం ఎక్కువ పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు. అలా మహిళల కోసం అన్ని చేస్తే వాళ్ళు 11కి ఎందుకుంటారు? ప్రతిపక్ష హోదా ఎందుకు అడుక్కుంటారు? మహిళలకు నిజంగా మహిళలు సపోర్ట్ చేస్తే కనుక ప్రతిపక్ష హోదా అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేది, అడుక్కు తినే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి మహిళలు ఎవరికి సపోర్ట్ చేశారు అనేది మనం మాటలతో చెప్పాల్సిన వాళ్ళ చేతులతో చూపించారు. నా పేరు రామశెట్టి తిరుమలాదేవి అండి. తిరుమలాదేవి గారు, రేపు మహిళా దినోత్సవం కదా,
మహిళా దినోత్సవం కదా. సో ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఉంది? మహిళలకు ఏ విధంగా మంచి చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పోల్చుకున్నట్టయితే గత ప్రభుత్వంలో మహిళల పట్ల దాడులు అవన్నీ మనం చూస్తూ ఉన్నాము, మనకు తెలిసిందే. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల దాడులు అనేవి చాలా వరకు తగ్గిపోయినాయండి. అదంతా మనం గమనిస్తున్న విషయమే. పోతే మహిళలకు కూడా ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. అది మాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి, రేపు ఉమెన్స్ డే సందర్భంగా కూటమి ప్రభుత్వం తరపున అందరికీ మహిళలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఆ ఉమెన్స్ అందరి పట్ల నేను కోరుకునేది ఏంటంటే మహిళలకి స్వయం ఉపాధి కల్పించేలాగా మన కూటమి ప్రభుత్వం ఇంకా మహిళలు ముందుకు ఎదిగేలాగా వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ స్వయంగా సంపాదించుకునే విధంగా ఏదన్నా చేస్తే బాగుండని అనిపిస్తుంది. ఇదిలో వాళ్ళకి ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కానీ సబ్సిడీ లోన్లు కానీ లేదంటే కుట్టు మిషన్లు కానీ ఇలాంటి ఏమైనా కల్పిస్తే బాగుంటుందని ఉమెన్స్ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. రేపు అదే కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా, రేపు కుట్టు మిషన్లకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అనేసి అయితే అనౌన్స్ చేశారు. ఎలా ఫీల్ అవుతుంది? ఇటువంటి మీరు అనుకున్నదే వాళ్ళు చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. గత ప్రభుత్వంలో మహిళలు అంటే ముందు బూతులండి. గత ప్రభుత్వంలో మహిళలు ఎవరన్నా ఒక 4-5 ఉన్నారంటే ముందు బూతుల పురాణం అనమాట. వాళ్ళకి బూతులు నేర్పించేవాళ్ళు అనమాట. ఈ ప్రభుత్వం అలా కాదండి. స్వయంగా ఉపాధి ఎలా, మన సంపాదన ఎలా, ఇంట్లో మన ఖర్చులకి మన భర్త మీద ఆధారపడకుండా స్వయంగా మనం ఎలా సంపాదించుకోవచ్చు, ఇలా చేస్తే ఈ కుట్టు మిషన్లు ఉన్నాయి, దీని ద్వారా మనం స్వయం ఉపాధి పొందొచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వం మహిళను ముందుకు రాణిస్తుంది. అంటే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు గత ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం, ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కండి, గత ప్రభుత్వంలో మహిళలకి ఎలాంటి దాడులు జరిగాయి. ఒక మహిళ కనీసం రోడ్డెక్కి తన పని తను చేసుకొని ఇంటికి వెళ్లే సందర్భంలోనే ఎన్నో దాడులు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు అవి ఇదైనాయో మీకు తెలుసు. అది అందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనితీరు ఎలా ఉందని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నేను చెప్పేది కాదు. పేరండి? కందివల సచిత. మేడం గారు, రేపు మహిళా దినోత్సవం కాబట్టి ప్రస్తుతం మహిళలకి ఈ కూటమి పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? మహిళలకు బాగానే ఉందా కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా అంటే చాలా చక్కగా ఉందండి. మహిళలకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అలాగే అభివృద్ధి పథకం కూడా చాలా బాగుందండి. తర్వాత ఆడవాళ్ళకి కావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్, వంటకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. దానివల్ల చాలా సంతోషం వ్యక్తం చేశామండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు రాబోయే ముందు రోజుల్లో బస్సు ప్రయాణము ఫ్రీగా అనేది అది కూడా వస్తుందండి. ఇక మహిళలకి కష్టపడటానికి వారికి ఆర్థిక సాయం కింద కుట్టు మిషన్లు అందజేస్తున్నారు. లోన్ పరంగా మాకు చాలా సంతోషం ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఈ ప్రభుత్వంలో మేము చాలా అంటే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. మహిళలకి ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం పరిపాలన బాగున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు బాగున్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మాకు అంత సంతోషం అని అనిపించలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సదుపాయం అనేది మాత్రం చెప్పిన పని చెప్పినట్టుగా జరుగుతుంది అని అనేసి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. మీ పేరమ్మా? మా పేరు కొట్టే వెంకట నరసమ్మ అండి. మేము నందిగామ ఎన్టీఆర్ జిల్లా. మేడం, ఇప్పుడు రీసెంట్ గా అంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధంగా జరుగుతుంది? అంటే మంచి జరుగుతుందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇంత మంచి జరగటం ఇప్పుడే ఫస్ట్ సారి మేము చూడటం. చాలా మంచిగా జరుగుతుంది. మా ప్రభుత్వంలో మంచిగా ఇంకా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ పార్టీలో ఉందామని ఆలోచించి ఇంట్లో ఎవరో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము ఈ పార్టీకి మా ప్రాణాలైనా అర్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.